కళలకు నిలయమైన విజయనగరం నేలపై జన్మించి హైదరాబాద్ టాలీవుడ్ సినీ రంగంలో ప్రతాప్ విద్యగా పిలువబడుతూ తెలుగు సినీ సంగీత రంగంలో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, కథా రచయితగా ముందుకేగుతూ మనందరికీ విద్యాసాగర్గా సుపరిచితమై తన పని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఇటు శాస్త్రీయ లలిత సంగీత రంగాల్లో అటు తెలుగు సినీ సంగీత రంగంలో ఒక నిశ్శబ్ద జలపాతంలా ముందుకు సాగే ప్రస్థానం మన ప్రతాప్ విద్యాసాగర్ గారు. సంగీత ప్రపంచంలో అకాడమిక్గా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలకు బ్యాక్గ్రౌండ్లో పనిచేసి మన ముందుకు వస్తున్నారు ప్రతాప్ విద్య గారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మీరు వాయిస్ ఓపెన్ చేశాక చాలా అద్భుతం అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో స్టూడియోలోకి అడుగు పెట్టడం కూడా. కన్సోల్ అంటే ఏంటో తెలియదు, మైక్ ఇన్పుట్స్ తెలియదు, ప్లగ్ఇన్స్ తెలియదు, లేకపోతే సాఫ్ట్వేర్ ఏంటో తెలియదు. నాకు తెలిసిందల్లా సంగీతం అంతే. టాలీవుడ్ సినీ రంగంలో సంగీత దర్శకుడిగా పాట అనే చిత్రం ద్వారా తన సినీ సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. వెన్నెల యమునా తీరంలో నా వేణుగానం సంగీతం, రాత్రి వేళల రాస క్రీడల రాధ ప్రాణం సంగీతం. స్వరమే సావాసం, వరమే సంతోషం, చరమే దరహాసం, పరమేను నీలాకాశం. మనసంతా ప్రేమావేశం, మనసైన ఓ సందేశం, యవ్వనమే సంగీతాంశం, అదరని చదరని సుమధుర కలశం. తన రెండవ చిత్రం సిటీ లైఫ్కి తన సంగీతం ఎంతో దోహదపడింది. తెలవారే నిద్దురలేచే జీవితం, పదమంటూ తొందర చేసే జీవితం. తెలవారే నిద్దురలేచే జీవితం, పదమంటూ తొందర చేసే జీవితం. నగరం సవాలంటే సయ్యంటూ ఉరికే సమరం సాగించాలి సేనాని తరహా. కలలే అలలై కాలంతోటి పందం. అనార్కలి అనే చిత్రంలో గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం. అదే చిత్రంలో గాయకుడు శ్రీకృష్ణ ప్రణవి గళంలో మదిని దాగి ఉన్న తొలి ప్రేమ ఎంత హాయి, తెలియలేదు నాకు అది చెలియ చేరు వరకు. ప్రియతముని కౌగిలిలో కలలు జారిపోవా, చెలిగుడిలో ఎదగుడిలో యుగములాగిపోవా. ప్రేమంటే ఎంతేరా, ప్రేమిస్తే ఎంతేరా, ప్రేమంతా ఇస్తారా ప్రియమారా. మదిని దాగి ఉన్న తొలి ప్రేమ ఎంత హాయి. అదేవిధంగా గీతామాధురి రేవంత్ గళంలో నీ స్టైల్ చూసానే, నీ స్మైల్ చూసానే, నే షక్ తిన్నానే, ఇది ఏమి లవ్ గారడి. తన 4వ చిత్రం అటు నువ్వే ఇటు నువ్వే సినిమాలో సుప్రసిద్ధ గాయనీమణి చిత్రగారి గళంలో అదే చిత్రంలో తన స్వీయ గళంలో పాడిన పాట అనగనగా కథలాగా ఒక దినమని క్షణమని స్థలమని అనుకొని మొదలవదుగా ప్రేమ. అనుకోకుండా ఏదో ఇది ఇది అని తెలియని తొలి తొలి అలజడి కలగడమేగా ప్రేమ. ఎప్పుడో ఎక్కడ పుడుతుందో, ఎవరి గుండెను తడుతుందో,
ప్రసిద్ధ గాయని సునీత గారి గలంలో ప్రియా మనసు నీకై పరిచాను ప్రియా వయసు తోడై వేచాను తెలుగు సినీ సంగీత రంగంలో తన 5వ చిత్రంగా యాక్టర్ సప్తగిరి నటించిన గూడు పుఠాని అనే చిత్రానికి ప్రతాప్ విద్యా సమకూర్చిన సంగీతం అందరి మన్ననలు పొందింది. వానవిల్లై మెరవాలని ఆడుతూ పాడుతూ సాగింది ఓ జంట మా గూడు పుటానిని దీవించాలని వచ్చిన మీ అందరి ఆశీస్సులతో రేపు ఏమవునో తెలిసింది మాకు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి యొక్క బాటమ్ ఆఫ్ ద హార్ట్ నిండు హృదయాలతో మీ అందరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసే విధానం చూస్తే నాకు కానీ మా డైరెక్టర్ కానీ మా మూవీ టీం అందరికీ కూడా చాలా చాలా నమ్మకం, ధైర్యం, బలం కలిగాయి. నీలి నింగి తాకాలని వానవిల్లై మెరవాలని ఆడుతూ పాడుతూ సాగింది ఓ జంట పాపలాంటి పసివాళ్ళని ప్రేమలోకం దరి చేరని చల్లని వెన్నెలై నవ్వుల్ని నింపాలని సెలయేరు నడకల్లి సాగిన పరుగు తడబాటు లేకుండా ఆగిన అడుగు వెలుగు పూలను పూచే ఉదయం రేయాశల తారల తీరం అడుగు వేయక అందదు గమ్యం రేపు ఏముందో దాచేటి పేజీనే కాలం. జానకి రమణ కళ్యాణ గుణ సజనావన నిపుణ జానకి రమణ కళ్యాణ గుణ సజనావన నిపుణ ఓనమాలు నేర్వగానే నీ నామమే తోచు ఓనమాలు నేర్వగానే నీ నామమే తోచు నిరి సనిద సనిద పనిద పగరి సరి జానకి రమణ కళ్యాణ గుణ సజనావన నిపుణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు సంగీతం అంటే ఈ ప్రపంచం అంతా సంగీతంతో నిండి ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ మీ ఆలోచన చాలా లోతైంది. అండ్ ఆబ్వియస్గా మా కళాక్షేత్రం ప్రోగ్రామ్ మీలాంటి వాళ్ళతో గొప్పనైంది. అండ్ మీ భవిష్యత్తు అద్భుతమైంది. సంతోషం. టాలీవుడ్ సినీ రంగంలో సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే కథారచన, దర్శకత్వ శాఖల్లో తనదైన ముద్ర వేస్తూ దినదినాభివృద్ధి చెందుతూనే విజయనగరం శ్రీ త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్ ద్వారా ఇప్పటి వరకు 80 రామదాసు కీర్తనలను, 400 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కి, టీవీ సీరియల్స్కి టైటిల్ సాంగ్స్, సంగీతం అందించారు మన ప్రతాప్ విద్యాసాగర్ గారు.